నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విమెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన శాండిల్స్ కలెక్షన్ తో మేము ముందుకు వస్తాను. మీలో చాలా మంది ఎప్పటి నుంచో అక్క చెప్పల్ కలెక్షన్ చేయండి, శాండిల్స్ కలెక్షన్ చేయండి, మీషోలో మంచి ట్రెండింగ్ హీల్స్ కలెక్షన్ చేయండి అని అడుగుతున్నారు. సో ఈ రోజు అయితే డెఫినెట్ గా ఈ వీడియో మీ అందరికి ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ అయితే చేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టోటల్ 6 పేర్స్ చూపించబోతున్నాను. ది బెస్ట్ పేర్స్ మీషోలో బాగా రీసెర్చ్ చేసి రీజనబుల్ ప్రైస్ కి మంచి పేర్స్ అనేవి మీకు చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తే సబ్స్క్రైబ్. సో ఫస్ట్ అయితే ఇప్పుడు బాగా మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న మీషో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న కలర్ లెవెండర్ కలర్ కదా. సో ఆ లెవెండర్ కలర్ శాండిల్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. వచ్చేసి ఇదేనమాట. సో చూసారా, కలర్ వచ్చేసి మంచి లెవెండర్ కలర్. సో ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉంది కాబట్టి అదే కలర్ శాండిల్స్ కూడా మన దగ్గర ఉంటే అన్నిటి మీదకి మ్యాచ్ అవుతాయి. ఇది డ్రెస్సెస్ మీదకి సారీస్ మీదకి కూడా వేసుకోవచ్చు. బ్యాక్ చూస్తే లుక్ వైజ్ గా ఇలా ఉంటాయి అనమాట శాండిల్స్ కి. చూసారా, బ్యాక్ లుక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా అద్దిపోయింది అనమాట. బ్యాక్ హీల్ లెంత్ కూడా మనకి చిన్నగా ఉంది, చాలా సింపుల్ గా క్యూట్ గా ఉంది అనమాట. అంటే మరి ఎక్కువ హీల్ లేదు, ఎక్కువ లేదు, అండ్ సింపుల్ గా లేదు, పర్ఫెక్ట్ అనమాట. ఇలాంటివి మనం చక్కగా చుడిదార్స్ మీద కానీ లేదంటే శారీస్ మీద కానీ చాలా బాగుంటాయి అనమాట. సో మిస్ కావద్దు. ఎవరికైనా నచ్చితే ఇది పర్చేస్ చేసుకోండి. సైజ్ ఎలా మెజర్ చేయాలక్క అని చాలా డౌట్ ఉంది కదా. సైజ్ ఎలా మెజర్ చేయాలంటే ఒక టేప్ తీసుకోండి. ఫస్ట్ మీ ఫుట్ సైజ్ మెజర్ చేసుకోండి. అండ్ ప్రతి శాండిల్స్ పక్కన మనకి మెజర్మెంట్ అనేది ఇస్తారనమాట. సో అందులోని మనకి 6 UK, 7 UK, 10 UK, 4, 8 UK అట్లా ఉంటాయి అనమాట. సో దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ సేమ్ మీ ఇంచెస్ కూడా ఉంటాయి. ఇంచెస్ ని బట్టి కూడా మీకు అర్థమైపోతుంది. డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. సైజ్ చార్ట్ కూడా అక్కడ ఇస్తారు. సో అదనమాట. ఇది మన ఫస్ట్ శాండిల్స్. చూసారా, కలర్ అయితే చాలా బాగుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా క్లాస్ గా ఉంది. దీనికి వచ్చేసి ఇక్కడ ప్యాటర్న్ వచ్చేసి ఇక్కడ క్లిప్ ప్యాటర్న్ అనమాట. జస్ట్ ఇది ఓపెన్ చేసి ఇలా పెట్టుకోవడమే. సో ఇది కూడా చాలా బాగా ఇచ్చారు. క్వాలిటీ అయితే అంత బాగుంది. ఇట్లా క్లిప్, ఇది ఇలా క్లిప్ తీసి మీకు ఎంత వరకు కావాలో అంతవరకు పెట్టుకొని ఫిక్స్ చేయడం అనమాట. ఇది మన ఫస్ట్ శాండిల్ కలెక్షన్. సో కలర్ అయితే నాకు ఈ కలర్ నచ్చింది. ఇదే కాదు, చాలా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు డెఫినెట్ గా. ఇదైతే చాలా బాగుంది అనమాట. లెవెండర్ కలర్ కదా, బాగా ట్రెండ్ లో ఉన్న శాండిల్ కలెక్షన్ చాలా బాగుంది. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి, మిస్ అయితే కాదు. ఇది మన ఫస్ట్ శాండిల్. సో సెకండ్ వచ్చేసి నేను ఎల్లో కలర్ శాండిల్స్ వేర్ చేస్తూ ఉంటాను. సో అందులో మీరు చాలా మంది అడుగుతారు, అక్క అది ఏ బ్రాండ్ నుంచి పర్చేస్ చేస్తా. అదైతే నేను నిస్ట్ అనే ఒక బ్రాండ్ నుంచి పర్చేస్ చేస్తా. ఇప్పుడైతే సేమ్ అలాగే మీషో నుంచి నేను ఒక పేర్ తెప్పించాను. చాలా స్టైలిష్ గా ఉంటాయి. ఇవి వచ్చేసి పార్టీ వేర్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటాయి. కంప్లీట్లీ మీరు ఎవరైనా పార్టీ వేర్ అవుట్ఫిట్స్ వేసుకోవాలి, వేర్ చేయాలంటే వాటి మీదకి ఇవి చాలా బాగుంటాయి అనమాట. సో చూడండి, ఇక్కడ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా వచ్చింది. చూసారా, శాండిల్స్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు. ఇక్కడ హీల్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇలా ఉందన్నమాట. సో హీల్ కూడా మరీ ఎక్కువ లేదు, తక్కువ లేదు, చాలా బాగుంది. సో పార్టీ వేర్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుందండి ఈ శాండిల్స్. ఈ కలర్ అయితే పార్టీ వేర్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుంది. సో నచ్చితే డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. కలర్ అయితే చాలా బాగుంది. వీటిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. చెప్పాను కదా, సైజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ప్రతి పేజ్ పక్కనే సైజ్ చార్ట్ అవైలబుల్ ఉంటుంది. ఆ సైజ్ చార్ట్ లోని మీ ఫుట్ ఎంత ఉందో అనేది సైజ్ మెజర్ చేసి అక్కడ ఒకసారి చెక్ చేయండి, సరిపోతుంది. సో ఇదన్నమాట. ఇది మన సెకండ్ పేరు. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బాగుంది. నచ్చితే మిస్ అవుతుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదన్నమాట. ఇప్పుడు ఒక థర్డ్ పేర్ చూపిస్తాను. ఇది నాకు మోస్ట్ ఫేవరెట్ కలర్ అనమాట, పీచ్ కలర్. సో నాకు ఈ కలర్ పేర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. మా ఇంట్లో కూడా నాకు ఈ పేర్ స్లిప్పర్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి. నాకు ఇది చాలా బాగా నచ్చుతుందండి. అంటే చాలా అందంగా ఉంటది అనమాట, వేసుకున్నా కూడా బాగుంది కలర్ కాంబినేషన్. ఇదైతే ఫ్రంట్ ఇలా వస్తుంది. చూసారా, దీనికైతే హీల్ సైజ్ అనేది హీల్ అనేది కొంచెం ఎక్స్ట్రా ఉంది, ఎక్కువగా ఉంది. ఎవరైనా హై హీల్స్ కోసం చూస్తున్నారంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది మనకి 230, 250 ఆ ప్రైస్ కి వచ్చినట్టుంది. సో హై హీల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఇది ట్రై చేయొచ్చు. సో బ్యాక్ కూడా చూడండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. బ్యాక్ అయితే మనకి ఫ్యాబ్రిక్ ప్యాటర్న్ అయితే ఇగో ఇలా వచ్చింది అనమాట. మనకి స్లిప్పరీగా అయితే ఏమి ఉండదు, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇలా వచ్చాయి అనమాట.
సైజ్. హీల్స్ అయితే ఇలా వచ్చింది ప్యాటర్న్. ఫ్రంట్ లుక్ చూసారు కదా ఆల్రెడీ మీరు. ఫ్రంట్ లుక్ వచ్చి దీనికి ఇలా వచ్చింది, 2 వచ్చాయి అనమాట. సో చూస్తాను, వేసుకొని చూపిస్తాను, డెఫినెట్ గా అర్థమవుతుంది. ఇది ఇలా వచ్చింది అనమాట. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది మన ఏంటక్క అన్ని హీల్స్ చూపిస్తున్నారు, ఫ్లాట్స్ ఏం లేవా అనుకుంటున్నారా? సో ఇదిగోండి, ఇది ఫ్లాట్స్ లవర్స్ కోసం ఇది అనమాట. సో వైట్ కలర్ ఎంత బాగుందంటే దీని మీద ఇచ్చింది మిర్రర్ వర్క్ అనమాట. ఆ ఫినిషింగ్ అంతా చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ దీనికి బ్యాక్ కూడా బ్యూటిఫుల్ గా ఇచ్చారు. స్లిప్పరీగా అయితే అస్సలు ఉండదు. దీనికి హీల్ కూడా ఇదిగోండి, హీల్ చూస్తారా చాలా లిటిల్ బిట్ జస్ట్ నార్మల్ స్లిప్పర్స్ టైప్ ఉంది. చాలా క్లాస్ గా ఉంటుంది. సారీస్ మీదకి ఇది చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. సింగిల్ కుర్తీ సెట్స్ మీద కూడా బాగుంటాయి. మెయిన్ ఎక్కువ సారీస్ మీద చాలా బాగుంటాయి. నచ్చితే ట్రై చేయండి. ఇది కలర్ కాంబినేషన్ చూసారా ఎలా వచ్చిందో. సో ఇదన్నమాట కాంబినేషన్ అయితే కలర్స్ కి ఇలా వచ్చింది సారీ. అండ్ వీటిలో ఇంకా చాలా కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. పింక్ ఉంది, బ్లాక్ ఉంది, గ్రే ఉంది. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. సో వైట్ అన్నిటికన్నా అట్రాక్టివ్ గా అనిపించింది అనమాట నాకైతే. చూసారా మిర్రర్ వర్క్ ఎంత బాగుందో. పర్ల్స్ మిర్రర్ ఇంకా థ్రెడ్ తో చేసిన వర్క్ అనమాట. చాలా బాగుంది కాంబినేషన్ అయితే. సో స్టిచ్చింగ్ క్వాలిటీ కూడా, ఈ శాండిల్ స్టిచ్ క్వాలిటీ కూడా చూడండి, క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చారు స్టిచ్చింగ్ కూడా. సో మనకి ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, లెగ్ పెట్టుకోవడానికి మన ఫింగర్స్ కి ఇలా వస్తుంది అనమాట. బ్యాక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఎవరికైనా నచ్చితే ఈ పే కూడా. ఇది మనకి ప్రైస్ అరౌండ్ 190 అలా పడింది అనమాట. కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. నచ్చితే పర్చేస్ చేసుకోండి స్లిప్పర్స్. మీకు ఎవరికైనా కావాలంటే మీరు నచ్చితే మీరు ట్రై చేయండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మిస్ కాదు, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. మరొక ఫ్లాట్స్ చూపిస్తాను, అవి వచ్చేసి ఇవేనమాట. సో చూసారా ఇది ఇలా వచ్చింది అనమాట కాంబినేషన్. సో ఫ్రంట్ టు బ్యాక్ 2 కనిపించాలి కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నాను. సో ఫ్రంట్ వచ్చేసి మనకి లుక్ ఇలా ఉంటుంది, బ్యాక్ వచ్చేసి మనకి ఇలా ఫినిషింగ్ ఇలా ఇచ్చారు. సో ఇవి వచ్చేసి 170 రూపీస్ అలా పడ్డాయండి. చాలా బాగుంది. అంటే డైలీ వేర్ కాలేజ్ గర్ల్స్ కి కాలేజ్ కి వెళ్ళేపటికి, ఆఫీస్ వెళ్ళేటప్పుడు డైలీ వేర్ పర్పస్ కి వేర్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అనమాట. సో ఎవరైనా డైలీ వేర్ పర్పస్ యూజ్ చేయాలి, వేర్ చేయాలంటే ఇవి ట్రై చేయండి. సో ఇక్కడైతే ఇలా వచ్చాయి చూసారా. పైన అంతా మనకి రబ్బర్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది అనమాట. ఇంక ఇక్కడ ఇలా ఉంది. బ్యాక్ చూస్తే మీకు చూపిస్తున్నాను కదా ఆల్రెడీ. బ్యాక్ సైడ్ కూడా ఇలా హీల్ దీనికి చూడండి చాలా చిన్నగా, జస్ట్ నార్మల్ గా ఫ్లాట్స్ అనమాట. చిన్నగా ఇచ్చారు ఫ్లాట్స్. సో చాలా బాగుంది. ఇది కూడా కలర్ వచ్చేసి బ్లూ కలర్ నేను సెలెక్ట్ చేశాను, స్కై బ్లూ టైప్. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేసుకోవచ్చు. కాంబినేషన్ అంతా చాలా బాగుందన్నమాట, మిస్ కావద్దు. వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇది నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది మన 5th పేర్ అనమాట. పేరు ఉంది. కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళు, కొంచెం శారీస్ మీదకి హీల్స్ ఎక్కువ యూజ్ చేయాలి కానీ కంఫర్టబుల్ హీల్స్ ఉండాలి, అంటే వేసుకున్న ఒక శారీతో వాక్ చేసినా కూడా కంఫర్టబుల్ ఉండాలి అని అనుకునే వాళ్ళ కోసం అని చెప్పి ఇది అనమాట. ఈ హీల్స్ చూడండి, దీని హీల్ ఎంత కంఫర్టబుల్ ఉందో సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇలా ఉందన్నమాట. ఇది కంప్లీట్లీ గోల్డ్ ఫినిషింగ్ తో వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది అసలు స్లిప్పరీగానే ఉండదు, చాలా బాగుంది ఇది కూడా. సో ఫ్రంట్ టు బ్యాక్ లుక్ చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే వచ్చింది. ఫస్ట్ ఫ్రంట్ లుక్ చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ శాండిల్ వచ్చేసి కంప్లీట్లీ గోల్డ్ వచ్చింది. ఇది సీక్వెన్ ప్యాటర్న్ లాగా చెమ్కీస్ లాగా వచ్చాయి. ఇదేం ఊడిపోవట్లేదు, మీరేం భయపడాల్సిన అవసరంలా. సో ఇక్కడైతే ఇలా వచ్చింది అనమాట. ఇది ఇలా ఫ్లాట్ గా ఇలా వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా ప్యాటర్న్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే హీల్ కూడా మనకి చక్కగా ఇచ్చారు. అంటే పాయింట్ హీల్ అయితే ఇవ్వలేదండి. పాయింట్ హీల్ ఇస్తే కొంతమంది వాక్ చేయడానికి ఇబ్బంది పడతారు. సో ఇది పాయింట్ హీల్ కాదు, చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది చూసారా. ఇదంతా ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ ఫ్రంట్ అయితే ఇలా ఉంది. సో చాలా బాగుంది, మిస్ అయితే కాదు. ఒకసారి అయితే ట్రై చేయండి డెఫినెట్ గా. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇందులో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. చెప్పాను కదా కొంచెం షార్ట్ గా ఉన్న వాళ్ళు, కొంచెం హీల్స్ హై హీల్ ప్రిఫర్ చేయకుండా కంఫర్టబుల్ గా ఉండాలి అనుకున్న వాళ్ళైతే ఇది ప్రిఫర్ చేయండి. ఇవైతే ఏం పడిపోవడం అట్లా ఏం ఉండదు. చాలా మనకి కొంచెం హీల్స్ వేసుకున్న ఫీల్ ఉంటుంది శారీస్ మీదకి, అండ్ కంఫర్టబుల్ వేర్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంది. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదనమాట. చూసారు కదా ఇది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదనమాట ఈ రోజు వీడియో. అండ్ నేను వేర్ చేసిన ఈ డ్రెస్ కూడా మీషోలో పర్చేస్ చేసిందే. మీరు ప్రతి ఒక్కరికి తెలుసు, ఆల్రెడీ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది ప్యాటర్న్ అయితే అదిరిపోయింది అనమాట, అవసరం. అండ్ ఇదండి ఈ రోజు వీడియో. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాం. సో చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.